చలమనుచు స్మరించు వారలాహముని మూలింపు మరుణాచల అళగు సుందరముల వలి చేరి నేను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకొని డైరెక్ట్ కాణిపాక అరౌండ్ 12:15కి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే జస్ట్ వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోతాం. మన రూట్ వచ్చేసి వయా రాయచోటి అటు ఉంది మనకి. కడప నుంచి రాయచోటి నుంచి చిత్తూరు వెళ్ళి చిత్తూరులో కాణిపాక దర్శించుకొని కాణిపాక నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం అనమాట. దాటిన తర్వాత మొత్తం అన్ని సింగిల్ రోడ్సే ఉన్నాయి. మళ్ళీ నియర్ టు చిత్తూరు వచ్చే వరకు సింగిల్ రోడ్సే ఉన్నాయి. అండ్ మధ్యలో రాయచోటి దగ్గర ఒక ఘాట్ రోడ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అనుకున్న ట్రిప్ కాదు ఇది. ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి అనుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగే శివుని ట్రిప్తో స్టార్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఏ బ్లెస్సింగ్ అనుకుంటాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 8:55 అంటే 9. నాకు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరి ఆల్మోస్ట్ 9:30 to 10 అవుతుంది. సో ఫుల్ ట్యాంక్ రేంజ్ 540 చూపిస్తుంది, కానీ నాకు తెలిసి ఇంకెక్కువ వస్తుంది. ప్రెజెంట్ మైలేజ్ 14 అని ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో టైం వచ్చేసి 3:41. టోల్గేట్ దగ్గర ఆగా. ఇక్కడ ఇంకాకి వెళ్ళమని చెప్తున్నారు. ఆగిదావు అయ్యా. కాణిపాకం టు అరుణాచలంకి మళ్ళీ బెంగళూరు హైవేని ఎక్కాలి. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చాక రైట్ తీసుకుంటే మన బెంగళూరు హైవే ఎక్కుతాం. రోడ్ మాత్రం చాలా బాగుంది.
తెలుసా చాయ్ చమక్కరా తోగరా బాయ్. సో ఇట్లా ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాం. టైం 4 అయింది. ఆన్ ది వే టు అరుణాచలం. కానీ నేనైతే ఒకటి గ్రహించా, తమిళనాడుకి కార్లో వచ్చిన అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో తమిళనాడులో మాత్రం జాగ్రత్త, చాలా అంటే చాలా రఫ్గా నడుపుతున్నారు. కానీ ఇక్కడ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కార్ డ్రైవ్ చేసుకొని వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిల్టర్ కాఫీ. ఇంకా 1 అవర్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి తిరువనమలై. ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ చాలా బాగుంది. చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అదైతే పోతుంది, ఏది నిద్రమబ్బ అనేది పోతుంది. ఇంకా 1 అవర్ ఉంది. కాకపోతే మాకు ఈరోజంతా అసలు ఎండ ఎక్కడ తగలలేదు. అట్లా అని గాలి ఎక్కువ ఉంది, కూల్ వెదర్ ఉందని లేదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. బై రోడ్ ప్లాన్ చేస్తే మాత్రం సూపర్ లొకేషన్స్ వస్తాయి. సో వెళ్ళినాక మళ్ళీ అప్డేట్ చేస్తాం. ఇక్కడ నుంచి వచ్చి అంతా స్టే కవర్ చేస్తుంది. పెట్టుకున్నా మా పెట్టక నాయన నేను ఏదైనా కనబడితే అది కట్ చేయి. కట్ చేయి ఉందనుకో అన్ని దొరికితే గమనించి రాపిస్తాను రాత్రి. వచ్చేసరికి 5:30 అట్లా అయ్యింది. రూమ్లో ఎత్తుక్కునేసరికి 6 అయ్యింది. అంతా రెడీ అయిపోయాం. కానీ రైనింగ్, ఫుల్ వర్షం పడుతుంది, గాలి కూడా పీపచ్చంగా వేస్తుంది. చూడాలి, అంతా శివలీల. ముందుకెళ్దాం అన్న, వెళ్ళి ఆడ స్టే ఫాస్ట్కి ఎందుకు ఎట్లా అంటే అడుగుదామన్నప్పుడు ఏదైతే యాక్చువల్ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని 7:40కి క్లోజ్ అంట. దర్శించుకొని గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేసి నైట్ ఎంత లేట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా సరే వచ్చి ఇక రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఫుల్ వర్షం వస్తుంది, నార్మల్గా కూడా కాదు. మంచిగా ఉంటుంది అన్న, నాకు అట్లీస్ట్ ఈజ్ లక్కీ, ఈజ్ హ్యావింగ్ రెయిన్ కోట్. లెట్ హిమ్ గో. వా శుభ. సో వర్షం అయితే అట్లిట్లా కాదు, ఘోరంగా. కానీ ఏదైనా సరే వాళ్ళకి గిరి ప్రదక్షిణ చేయాల్సిందే. వర్షంలో తడిచినా పర్లేదు. లెట్స్ ఓ అంతా శివలీల. ఓం నమః శివాయ.
ఇక్కడ పెట్రోల్ వచ్చేసి 102 ఉంది.